హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు గనుక కొత్తగా చూస్తున్నారా అయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా మంచి వీడియోలు వస్తాయి. గుప్పెడంత్ మనసు మార్చ్ 1, 2024 ఎపిసోడ్ 1013. ఆ ఏంజల్ ఎవరు? అనుపమకి ఏమవుతుంది? గుప్పెడంత్ మనసు మార్చ్ 1, 2024 ఎపిసోడ్ 1013. ధరణి బెల్టులు అన్ని రకాలు బెడ్ మీద పెడుతుంది. అప్పుడు శైలేంద్ర చాలా కోపంతోటి తన బెడ్రూమ్ లోకి వస్తాడు. బెల్టులను చూసిన శైలేంద్ర షాక్ అయ్యి, ఏంటి ధరణి, ఇది నువ్వేం చేస్తున్నావు అని అడుగుతాడు. ధరణి, అదేంటండి అలా మాట్లాడతారు? మీకు కావలసిన బెల్ట్లు అన్నీ నేను సిద్ధంగా పెట్టాను, తీసుకోండి. మీకు ఏ బెల్ట్ కావాలో, ఏ రకమైన బెల్ట్ అయితే మీకు దెబ్బ బాగా తగులుతుందో తీసుకుని త్వరగా కొట్టించుకోండి అని అంటుంది. దేవయాని అక్కడికి వచ్చి, ఏంటి ధరణి, పిచ్చి పట్టిందా నీకు? ఏమైనా మమ్మల్ని వెటకారం చేసి మాట్లాడుతున్నవేంటి అని అంటుంది. గుప్పెడంత్ మనసు టుడే ఎపిసోడ్ మార్చ్ 1, 2024 ఎపిసోడ్ 1013 హైలైట్స్. ధరణి, అయ్యో అదేంట అత్తయ్య, మీరే కదా మొన్న ఆయన్ని బెల్ట్ తీసుకుని కొట్టారు. ఆయనేమో ఇంకా కొట్టు మమ్మీ, గట్టిగా కొట్టు, ఎంత గట్టిగా కొడితే నాకు అంత బాగుంది అని అన్నారు కదా, మరి ఇప్పుడేంటి అలా మాట్లాడుతున్నారు? కానివ్వండి అత్తయ్య, మీరు ఏదో ఒక రకమైన బెల్ట్ తీసుకుని ఆయన్ని మీరు కొట్టండి. ఇదిగో కావాలంటే వెన్నపూస కూడా సిద్ధంగా పెట్టుకున్నాను, మీరు కొట్టడం అయిపోగానే నేను పుయ్యడం స్టార్ట్ చేస్తాను, చల్లగా ఉంటుంది అని వెటకారంగా మాట్లాడుతుంది ధరణి. దేవయాని, ధరణి, నీ వెటకారం చాలే కాని ఇక వెళ్ళు అంటుంది. ధరణి, ఏంటో మీరు నాకెప్పుడూ అర్థం కాదు అంటూ బెల్టులు అన్నీ తీసుకుని వెళ్ళిపోతుంది. శైలేంద్ర, ఏంటి మామ్, ఈ ధరణి మన గురించి ఏమనుకుంటుంది? చాలా చీఫ్ గా ట్రీట్ చేస్తుంది అని అడుగుతాడు. దేవయాని, తన గురించి పక్కన పెట్టు నాన్న, కాని అక్కడికి మను వసుధార ఎలా వచ్చారో నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు కూడా మనం వేసిన ప్లాన్ వేస్ట్ అయిపోయింది. ఏం చేద్దాం? నిన్ను ఆ ఎండి సీటులో మహారాజులాగా నేను ఎప్పుడు చూస్తాను అని అంటుంది దేవయాని. కట్ చేస్తే అనుపమ, ఏంటి మహేంద్ర, నువ్వు చేసిన పని అసలు నీకైనా అర్థమవుతుందా? అసలు అలా ఎలా చేశావు మహేంద్ర? అసలు వసుధారకు నాకు తెలియకుండా నువ్వు రిషికి ఆ కార్యక్రమం జరిపించడానికి వెళ్ళావు అని తెలిసి అప్పటి నుంచి నాకు చాలా బాధేస్తుంది మహేంద్ర. నువ్వు కూడా మా దగ్గర చాలా దాచిపెడుతున్నావని అర్థమవుతుంది. అసలు వసుధార గురించి తెలిసి కూడా నువ్వు ఆ పనికి సిద్ధపడ్డావు అంటే నువ్వు మోసం చేశావని అనిపించడం లేదా అని అంటుంది. వసుధార, వదిలేయండి మేడం, ఇందులో మామయ్య తప్పేమీ లేదు, నాకు అర్థం అవుతుంది. ఇదంతా ఆ శైలేంద్ర పని అని నాకు తెలిసిపోయింది. ఆ శైలేంద్ర చాలా తెలివిగా అటు రవీంద్ర సార్కి చెప్పి ఇటు మామయ్య ద్వారా నన్ను దెబ్బ కొట్టాలి అనుకుంటున్నాడు. అది క్లియర్ గా అర్థమవుతుంది. కాబట్టి మీరు ఇక మామయ్యని ఏమీ అనొద్దు అని అంటుంది. గుప్పెడంత్ మనసు టుడే ఎపిసోడ్ మార్చ్ 1, 2024 ఎపిసోడ్ 1013 హైలైట్స్. అనుపమ, చూసావా మహేంద్ర, వసుధారకు నీ మీద ఎంత నమ్మకం, నువ్వు మాత్రం తన నమ్మకాన్ని వోమ చేశావు. ఇంకోసారి ఎప్పుడూ ఇలాంటి పిచ్చి పని చేయకు అంటుంది. మహేంద్ర, అమ్మ వసుధార, నన్ను క్షమించమ్మా, నీకు తెలియకుండా నేను అలా చేసినందుకు తప్పు నాదే కాబట్టి క్షమించాలి అని అంటాడు. వసుధార, ప్లీజ్ మామయ్య, మీరు అంత పెద్ద మాటలు మాట్లాడకండి. ఇక దాని గురించి వదిలేయండి మామయ్య. నాకు 3 నెలలు టైం ఇచ్చారు కదా, ఈ 3 నెలలు లోపు రిషి సార్ని ఎలాగైనా వెతికి తీసుకువస్తాను. మీరు నన్ను నమ్మండి, నేను నమ్మినట్లే మీరు కూడా నమ్మాలి. రిషి సార్ బ్రతికే ఉన్నారు అనే నిజాన్ని అంటుంది వసుధార. కట్ చేస్తే మహేంద్ర, ఇదిగో అనుపమ, ఏం చేస్తున్నావ్? మనం మను దగ్గరికి వెళ్లి కొంచెం మాట్లాడి వచ్చేద్దాం పద అని అంటాడు. అనుపమ, చూడు మహేంద్ర, నాకు కొంచెం పని ఉంది, నువ్వు వెళ్ళి మాట్లాడి రా అంటుంది. మహేంద్ర మను దగ్గరికి వెళతాడు. మను, రండి సార్. ఏంటి ఇలా వచ్చారు చెప్పండి, ఏదైనా మాట్లాడాలా అని అడుగుతాడు. అవును మను, నీతో కొంచెం మాట్లాడాలి. నిన్న నువ్వు చేసిన సహాయానికి చాలా థాంక్స్. ఇప్పుడు నువ్వు మమ్మల్ని 2 సార్లు సేవ్ చేశావు. నువ్వు ఎప్పటికీ ఇలాగే వసుధారకు సపోర్ట్ గా ఉంటానని నాకు మాటిస్తావా అని అడుగుతాడు. మను, అలాగే సార్, మీరు చెప్పినట్లే వసుధార మేడంకి ఏ అవసరం ఉన్నా అందుకు నేను సహాయపడతాను అని అంటాడు. మహేంద్ర, చాలా థాంక్స్ మాను అంటాడు. అనుపమకు ఫోన్ వస్తుంది. అది చూసిన అనుపమ, ఏంజల్ ఏంటి ఇప్పుడు ఫోన్ చేస్తుంది అని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది.